సంయుక్త కథ. చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఒక కాలేజీలో రమేష్ మరియు సంయుక్త ప్రాణ స్నేహితులు. వారు ఎప్పుడూ కలిసి చదువుకుంటూ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవారు. రమేష్ మనసులో సంయుక్తపై ఎంతో ప్రేమ ఉండేది, కాని ఆమె చదువుకు ఆటంకం కలగకూడదని ఎప్పుడూ చెప్పలేదు. వారి స్నేహం అందరికీ ఆదర్శంగా ఉండేది. ఒకరోజు రమేష్ ధైర్యం చేసి సంయుక్త ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని కలిశాడు. కాని సంయుక్త తండ్రి రమేష్ను తీవ్రంగా అవమానించాడు. నీ అంతస్తు ఏంటి, నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయడమేంటి అంటూ కించపరిచాడు. ఆ అవమానంతో రమేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణమే కష్టపడి పైకి రావాలని నిర్ణయించుకుని అమెరికా వెళ్లిపోయాడు. 10 ఏళ్ల తర్వాత రమేష్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా తిరిగి హైదరాబాద్ వచ్చాడు. తన పాత స్నేహితురాలు సంయుక్త ఎలా ఉందో తెలుసుకోవాలని వెతికాడు. ఆమె ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని తెలుసుకున్నాడు. ఆమె భర్తకు ఉద్యోగం పోవడంతో వారు చాలా కష్టాల్లో ఉన్నారని గమనించి రమేష్ మనసు ద్రవించింది. సంయుక్తకు నేరుగా సహాయం చేస్తే ఆమె తీసుకోదని రమేష్కు తెలుసు. అందుకే అతను తన సెక్రటరీని పిలిచి ఒక రహస్య పథకం వేశాడు. సంయుక్త భర్త కిరణ్కు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చేలా చేయండి, కాని ఆ సహాయం నా నుండి అందుతున్నట్టు అతనికి తెలియకూడదు అని రమేష్ కఠినంగా ఆదేశించాడు. కొద్ది రోజులకే సంయుక్త భర్త కిరణ్కు ఒక పేరున్న కంపెనీ నుండి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఆ ఉత్తరం చూసి సంయుక్త మరియు కిరణ్ ఆనందానికి అవధులు లేవు. అది దేవుడిచ్చిన వరమని వారు భావించారు. తమ కష్టాలు తీరబోతున్నాయని సంయుక్త సంతోషపడింది. కేవలం ఉద్యోగం మాత్రమే సరిపోదని రమేష్ భావించాడు. సంయుక్తకు వంటల్లో అద్భుతమైన నైపుణ్యం ఉందని అతనికి తెలుసు. అందుకే సంయుక్త పొరుగున ఉండే లక్ష్మి అనే ఆవిడను రమేష్ కలిశాడు. లక్ష్మీగారు, సంయుక్తకు తెలియకుండా ఆమెతో పిండివంటల వ్యాపారం మొదలుపెట్టించేలా మీరు ప్రోత్సహించండి. దానికి కావాల్సిన పెట్టుబడి నేనిస్తాను అని రమేష్ కోరాడు. రమేష్ చెప్పినట్టే లక్ష్మి సంయుక్త వద్దకు వెళ్లి ఆమె చేసిన స్వీట్లు మరియు పచ్చళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో మెచ్చుకుంది. అమ్మా సంయుక్త, నీ వంటలకు బయట మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకు ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టకూడదు అని సలహా ఇచ్చింది. లక్ష్మి ప్రోత్సాహంతో సంయుక్త తన సొంత వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. కొద్ది కాలంలోనే స్వగృహ స్వీట్స్ అండ్ పచ్చళ్ళు అనే పేరుతో సంయుక్త వ్యాపారం బాగా పుంజుకుంది. ఆమె తయారుచేసే రుచికరమైన పచ్చళ్లకు నగరం అంతటా మంచి పేరు వచ్చింది. సంయుక్త ఇప్పుడు ఒక విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా మారింది. ఆమె కళ్లలో మళ్లీ పాత కాలేజీ రోజులనాటి మెరుపు తిరిగి వచ్చింది. సంయుక్త తన జీవితంలో స్థిరపడి సంతోషంగా ఉండటం చూసి రమేష్ దూరంగా నిలబడి గమనించాడు. ఆమెకు తన అవసరం ఇక లేదని అతనికి అర్థమైంది. తన ప్రేమ మరియు స్నేహానికి నిజమైన అర్థం ఆమె ఆనందమేనని అతను భావించాడు. ఆ సహాయం ఎవరి నుండి అందిందో సంయుక్తకు ఎప్పటికీ తెలియదు, కాని ఆమె సంతోషమే తన విజయమనుకున్నాడు. సంయుక్త జీవితంలో వెలుగులు నింపిన సంతృప్తితో రమేష్ తిరిగి అమెరికా ప్రయాణమయ్యాడు. విమానాశ్రయంలో నడుచుకుంటూ వెళుతున్న రమేష్ మనస్సు తేలికగా ఉంది. నిజమైన స్నేహమంటే తీసుకోవడం కాదు, ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడమని అతను నిరూపించాడు.